హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. మరొక కొత్త లెవెల్స్తో మీ ముందున్నాను. సో మనమైతే రోజు షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం. దయచేసి మీరు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తే మన లెవెల్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది మీకైతే తెలుస్తుంది. సో నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో మీకోసం ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ తీసుకొని వస్తున్నాను. సో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వీడియోని ఉన్నట్టుగా వింటే దాంట్లో పాయింట్స్ మీరు ఏవైతే రాసుకుంటారో అవి మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అన్నమాట. చాలామంది అయితే ఇప్పుడు కనపడుతుంది కదా, అంటే స్టార్టింగ్లో థంబ్నెయిల్ చూసి ఈ వీడియోని క్లిక్ చేసి ఉండొచ్చు. నో ప్రాబ్లం. సో నేను చెప్పేది అంతకంటే వాల్యుబుల్ సబ్జెక్ట్ చెప్తాను. మీరు సమయం కేటాయిస్తే లక్షల్లో కాదు ఇంకా ఎక్కువనే సంపాదించవచ్చు. ఎందుకంటే షేర్ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్కరి ఆశయం ఏంటి అంటే ఆ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి వస్తారు. సో దానికోసం మన ఛానల్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్కి వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ అనేది నేర్చుకోవాలి కదా. షేర్ మార్కెట్ దేని మీద బేస్ అయి ఉంది, ఎలా షేర్ మార్కెట్ని మనం చూస్తున్నాం, మన లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి అనేది మీరు తెలుసుకుంటే సో మీరు కూడా ఆ థంబ్నెయిల్ ప్రకారమే మీరు కూడా లాభాలు అయితే తీస్తారనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే షేర్ మార్కెట్కి టైం కేటాయించండి. సో టైం కేటాయించి నేర్చుకుంటే తర్వాత దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో మీరే ఫర్దర్గా చూస్తారనమాట. టైం కేటాయించకుండా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా అంటే ఈ వీడియో అయితే పనికిరాదు. సో మీరు టైం కేటాయిస్తారంటే మాత్రం అద్భుతంగా ఈ వీడియో పనికొస్తుంది. ఎందుకు నేను ఇప్పుడు మార్కెట్ అయిపోయినాక రికార్డు చేస్తున్నా అంటే క్లియర్గా చెప్తున్నాను. మార్కెట్ లోపట్లే రికార్డ్ చేశాను. సో రికార్డింగ్ కంప్లీట్ అవ్వొస్తుంది అన్నప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దానివల్ల వీడియో అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకోసమే చేయలేదు. దయచేసి సబ్జెక్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, అంతే తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదు. మన లెవెల్స్ ఏ విధంగా కొట్టుకున్నావో అదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మార్కెట్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అయితే అప్ అన్న అవుతుంది, అయితే డౌన్ అన్న అవుతుంది. అంటే అప్ ట్రెండ్ అని ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. సైడ్ వేస్ ఈ మధ్య మనకు కనపడట్లేదు. కాకపోతే ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ అనేది వచ్చింది. సో అందుకోసమే ఇప్పుడు మీకు కనపడుతున్న లెవెల్స్ అయితే మన సపోర్ట్ దగ్గర నుంచే బౌన్స్ అయ్యి రెసిస్టెంట్ దగ్గర రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసి పై దాకా ఎందుకు వెళ్ళలేదో ఆ రీజన్ కూడా మీకు ఈరోజు నేను క్లియర్గా చెప్తాను. ఈరోజు జరిగింది ఏంటి మార్కెట్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో లాజిక్స్ మీరైతే గుర్తుపెట్టుకుంటే మీ సంపాదన అనేది ఖచ్చితంగా షేర్ మార్కెట్లో పెరుగుతుంది, లాసెస్ అనేవి రావన్నమాట. సో ఏ విధంగా మార్కెట్ జరిగిందో చూడండి. నిన్నైతే మార్కెట్ లెవెల్స్ అయితే కొంచెం పెండింగ్ అయితే ఉంచి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. చూడండి మీరు క్లియర్గా. సో నిన్న మార్కెట్ లెవెల్స్ పెండింగ్స్ ఉంచి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ పెండింగ్ లెవెల్ని మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒకటే క్యాండిల్, అంటే మీకు 1 మినిట్కి వెళ్తే తెలుస్తుంది, ఒకటే క్యాండిల్ అనేది కవర్ చేసింది అనమాట. సో కవర్ ఎక్కడి వరకు చేసింది, మన సపోర్ట్ వరకు చేసి తర్వాత బౌన్స్ అయ్యి రెసిస్టెంట్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ రెసిస్టెంట్ని అయితే బ్రేక్ చేసి కొద్ది దూరం ప్రయాణం చేసి అక్కడ ఆగింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మొదటి పాయింట్ అక్కడ ఆగేసి మళ్ళీ రివర్సల్లో వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది రివర్సల్ అంటే మనం ఎక్కడైతే రీటెస్ట్ చేసి పైకి వెళ్ళిందో అక్కడి వరకు వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ లెవెల్ ఎందుకు మార్చలేదు అంటే సో ఈ లెవెల్ కూడా పనిచేసాయి అని మీకు అందరికీ తెలుసు ఏ విధంగా పనిచేసాయి సపోర్ట్ దగ్గర. కానీ ట్రేడ్ అనేది ఎలా ప్లేస్ చేస్తామనేది అందరికి కన్ఫ్యూజన్ ఉంది. సో నేనేంటంటే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని, రోజు జరుగుతున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ అయితే డ్రా అయితే చేశాను. సో పర్లేదు, ఈ లెవెల్ని మనం ఎలా కన్సిడర్ చేశాము, ఈ లెవెల్ని మనం ఎలా అచీవ్ అయ్యామో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఏంటి, సరే ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేస్తుంది. సో మనకి ఇక్కడైతే ఎంట్రీకి అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే ఏవీ లేవు ఫ్రెండ్స్. ప్రాపర్గా బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ ఏవి మాత్రం కన్ఫర్మేషన్ అయితే క్యాండిల్స్ నాకైతే కనపడట్లేదు. సో మీకు కనపడ్డైతే డ్రా చేసి ఆ మెసేజ్ బాక్స్లో తెలియజేయండి. సో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ జరిగింది, ఓపెన్ అయింది, చాలాసేపు మార్కెట్ సస్టెంట్కి వెళ్ళిపోయింది. పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు క్లియర్గా చూడండి. సో మొదట అయితే మార్కెట్ ఈ హైని అయితే క్రియేట్ చేసింది. సో హైని క్రియేట్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది, ఫస్ట్ కన్సోలిడేట్ చేసిన ఏరియాకి అది వచ్చిందనమాట.
వచ్చి మళ్ళీ ఏమైంది, బౌన్స్ అయింది. ఎక్కడి వరకు బౌన్స్ అయింది, ఏ హై అయితే ఉందో అక్కడి వరకు బౌన్స్ అయింది. సో ఈ కన్ఫర్మేషన్ ద్వారా మనకేం తెలుస్తుందంటే మార్కెట్ అనేది సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. సైడ్ వేస్ మార్కెట్ గురించి మనం అయితే చెప్పుకున్నాము. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, సైడ్ వేస్కి ఉన్నప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాము, అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాము, ప్యాటర్న్ పనిచేయవా సైడ్ మార్కెట్లో అంటే 100% పనిచేస్తాయి. సో క్యాండిల్ స్టిక్ పనిచేయమంటే 100% క్యాండిల్ స్టిక్ పనిచేస్తాయి. సో ఏంటంటే రోజు మార్కెట్ని దృష్టిలో పెట్టుకునే లెవెల్ అక్కడ చేశాను, కానీ ఇక్కడ ఒక రెసిస్టెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపిస్తాను రెసిస్టెంట్. ఇవి డొంక తిరుగుడు మాటలైతే నాకైతే రావు ఫ్రెండ్స్, అందుకోసమే నేను ఒక్కటి కూడా కదిలించలేదు. ఈ వీడియో చేయకపోతే చాలామంది దృష్టిలో ఈరోజు లెవెల్స్ వర్కౌట్ కాలేదేమో, చేయలేదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ విధంగా వర్కౌట్ అయినాయి కూడా మీకు చూపిస్తాను. చూడండి, మొన్న జరిగిన మార్కెట్లో కన్సాలిడేట్ ఏరియా చూడండి మీరు క్లియర్గా. చూడండి, ఈ ఏరియాలో మొత్తం కన్సాలిడేట్ చేసి పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ ఏరియా నుంచే రిజెక్షన్స్ అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. సో అంటే రెసిస్టెంట్ ఏరియాని మనం పెద్దగా పెట్టుకున్నాం. ఎందుకు అంటే మార్కెట్ని మైండ్లో పెట్టుకొని, రోజు జరుగుతున్న సిచ్యువేషన్ని మైండ్లో పెట్టుకొని, సో రెసిస్టెంట్లు అయితే పెద్దగా డ్రా అయితే చేసుకున్నాం అనమాట. ఈ లెవెల్స్ అయితే మన అయితే 100% అయితే వర్కౌట్ అయ్యాయి. సో పైన కూడా రెసిస్టెంట్ లేదంటే 100% ఇది కూడా ఒక రెసిస్టెంటే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గీసుకుంది కూడా ఒక రెసిస్టెంటే చూడండి క్లియర్గా. సో ఈ విధంగా అయితే మార్కెట్ అయితే స్ట్రక్చర్ అయితే ఫామ్ చేసింది. ఈరోజు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్కడైంది, మనకు క్యాండిల్ హై ఎక్కడైతే చేసిందో అక్కడ అయింది ఫ్రెండ్స్. తర్వాత కన్ఫర్మేషన్ ఎక్కడైంది, కింద ఎక్కడైతే చేసిందో అక్కడికి అయింది. అంటే ఇప్పుడు మనమైతే డ్రా చేసుకున్నదైతే ఫస్ట్ అటెంప్ట్లో పనిచేసింది, కానీ సపోర్టు సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఫెయిల్ అయింది, ఎలా పనిచేసినాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, కన్సాలిడేట్ చేసిన ఏరియాకి మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, కన్సాలిడేట్ చేసిన ఏరియాని సపోర్ట్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిస్టెంట్ ఏంది, పైది అయింది. సో ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ అంటే ఒక ట్రెండ్ అయితే ఫామ్ చేద్దామని చూస్తుంది. కాకపోతే మీకు క్యాండిల్స్ని బట్టి అర్థమైపోవాలి సైడ్ వేస్కి మార్కెట్ అయితే వెళ్ళిపోయిందని. అయితే 1 మినిట్లో ట్రేడ్ అయితే మనం తీసుకోవచ్చు ఈజీగా. ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్ చూద్దాం ఏ విధంగా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఒక దగ్గరకు వచ్చింది, కన్సాలిడేట్ అయింది, మళ్ళీ అక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని ఎలా వెళ్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మళ్ళీ రెసిస్టెంట్ వరకే వెళ్తుంది, ఖచ్చితంగా రెసిస్టెంట్ వరకే వెళ్తుంది. ఎక్కడి వరకు ఫామ్ ఇక్కడ అనేది మీకు గమనిస్తే ఒక ఛానల్ అయితే ఫామ్ అవుతుంది, ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయాలి, ప్రతి మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది మార్కెట్లో, మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి అబ్జర్వ్ చేయాలి. ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏ విధంగా పనిచేసాయో నేను క్లియర్గా చెప్తానండి. సో ఇదంతా అయిపోయిన మార్కెట్, ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది అనమాట. పైన కింద కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయితే అవుతుంది, ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో పైన ట్రెండ్ లైన్ ఫామ్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏం జరిగిందో, ఒక ఛానల్ అయితే ఫామ్ అవుతుంది కింది నుంచి కూడా క్లియర్గా చూడండి. ఎక్కడ స్టార్ట్ అయింది మార్కెట్, ఇక్కడ స్టార్ట్ అయ్యి కింది నుంచి కూడా ఫామ్ అవుతుంది. ఛానల్ డ్రా చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఛానల్స్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్త మనకు లేకపోతే మనం ట్రాప్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఏంటంటే మనకు సెట్ అవునప్పుడు ఛానల్ అక్కడ వదిలేయడమే మంచిది. చూడండి, ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదీ సపోర్ట్ రెసిస్టెంట్లు అయినా ఛానల్స్ అయినా కానీ ఒక ఏరియాగా కన్సిడర్ చేస్తాము. సో మనకైతే ఏరియాగా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ అక్యురసీ లెవెల్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఇది ఒక ఏరియా అనుకోండి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఏరియా చూద్దాం, ఇది కూడా ఒక ఏరియా అనుకోండి. కన్సిడర్ చేయండి, ఎలా కన్సిడర్ అవుతుందో చూపిస్తాను నేను మీకు క్లియర్గా. చూడండి, ఇది కూడా ఒక ఏరియా. ఇప్పుడు ఛానల్ సెట్ అవుతుంది కదా సింపుల్గా. అంటే ఏదైనా సపోర్ట్ రెసిస్టెంట్ డ్రా చేసినప్పుడు, ఛానల్స్ డ్రా చేసినప్పుడు మాత్రం ఒక ఏరియా నుంచి రిజెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ రిజెక్షన్ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది రిజెక్షన్. సెకండ్ రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బౌన్స్ ఎక్కడ అయింది, కిందికి వచ్చేసి ఫస్ట్ బౌన్స్ ఇక్కడ నుంచి అయింది, రెసిస్టెంట్ బ్రేక్ అయింది. సో మళ్ళీ ఎక్కడికి వచ్చి బౌన్స్ అయింది, ఇక్కడికి వచ్చే బౌన్స్ అయింది, మార్కెట్ బౌన్స్ అయింది. ఎక్కడి దాకా ప్రయాణం చేయాలి, సో అది బౌన్స్ అవుతూ చూడండి ఎంత ఈజీగా మన ఛానల్ని అయితే అది రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళేది. మళ్ళీ సెకండ్ హై దగ్గరకు వచ్చేసి చూడండి ఏం ఫామ్ చేస్తుందో. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ అయితే అయ్యింది. సో
ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ అయితే మనకు టార్గెట్ ఇచ్చేసింది కాబట్టి ఈ ఎం ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఇక పెండింగ్ ఉన్న టార్గెట్ ఏంది, సెకండ్ టార్గెట్. సో సెకండ్ టార్గెట్ దగ్గరకు వచ్చిందా, వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు వచ్చింది అలాగూ అంటే మార్కెట్ రూల్స్ని రెగ్యులేషన్స్ని పాటిస్తుంది ఫ్రెండ్స్. సో రూల్స్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు ఇప్పుడు ఎం ప్యాటర్న్ అక్కడ సక్సెస్ అయింది, మధ్య మధ్యలో క్యాండిల్స్ వచ్చాయి, అవి సక్సెస్ కాలేదా అంటే అయినాయి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేసుకున్న మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఇది సపోర్ట్గా మారినప్పుడు చూడండి, ఇది పైకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మనకు కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూనే పైకి వెళ్ళింది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం షూటింగ్ స్టార్ ఇక్కడ కనపడుతుంది కదా మనకి, దాన్ని తీసుకొని మనం ట్రేడ్ ప్లేస్ చేసినా కూడా కిందికి ఎక్కడ సపోర్ట్ వరకు వచ్చింది కదా, చూడండి పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దాకా వచ్చింది చూడండి. అక్కడి నుంచి చూస్తే మీరు సెకండ్ ప్యాటర్న్కి వస్తే బుల్లిష్ బేరిష్ ఎంగిల్ కనపడుతుంది కదా, ఎక్కడ వరకు సపోర్ట్ వరకు. మళ్ళీ అట్లా ప్యాటర్న్ అయితే ఫామ్ చేసుకుంటూ క్లియర్గా అయితే పైకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్యాటర్న్ ఫార్మేషన్ ఉంది కాబట్టి సో ట్రెండ్ లైన్ అటు ఇటు పోయినాయి, కొంచెం కొట్టుకుంటే మంచిది చూసి, ఎందుకంటే ఇది ఫోన్లో కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూడండి, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయినప్పుడల్లా పైకి వెళ్తుంది మార్కెట్, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయినప్పుడల్లా కిందికి వస్తుంది. ఎక్కడి వరకు ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ వెళ్తుంది, ఎందుకంటే రెసిస్టెంట్ లెవెల్ పెండింగ్ ఉంది పైకి వెళ్ళినప్పుడు. సో పైకి వెళ్ళినప్పుడు రెసిస్టెంట్ లెవెల్ పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసి రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఒకటైతే ఫార్మేషన్ చూసాం ఫ్రెండ్స్. అంటే దీన్ని జనరల్గా ఏమంటారంటే రెండు బాటంలు సేమ్ ఉన్నప్పుడు డబుల్ టాప్ పాటర్న్ అంటారు, డబుల్ టాప్ అంటారు అనమాట. డబుల్ టాప్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. సో ఫామ్ అయ్యి ఎం ప్యాటర్న్ ఎంత క్లియర్గా ఫామ్ చేసింది చూసారు కదా ఫ్రెండ్స్. ఫామ్ చేసినప్పుడు చూడండి క్లియర్గా మీరు. సో బ్రేక్అవుట్ అయితే అయింది, బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, రీటెస్ట్లో డోజీ వచ్చింది, డోజీ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ అయ్యి టార్గెట్ అయితే వచ్చింది కదా, అచీవ్ అయిపోయింది కదా, అచీవ్ అయిపోయింది ఫ్రెండ్. సో ఈ విధంగా మనం ట్రేడ్స్ చేస్తే మనకు రోజు అచీవ్మెంట్ అనేది ఎవ్వరూ ఆపలేరు ఫ్రెండ్స్. సో అర్థం చేసుకొని ట్రేడ్స్ చేయడం వేరే, ఆలోచన లేకుండా ట్రేడ్స్ చేయడం వేరే. ఎందుకంటే 1-2 కన్ఫర్మేషన్లు మనకు కావాలి. అక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు తీసుకున్నామా అంటే ఆ ఎం ప్యాటర్న్తో ఒక్కదాంతో తీసుకుంటే ట్రేడ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో ఎందుకు అవ్వదో చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఒక్క ఎం ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేస్తే మనం పప్పులో కాలేసినట్టే. తర్వాత ఏమవుతుంది, తర్వాత మనం ఇబ్బంది అనేది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే డిస్టర్బెన్స్ అవుతుంది. సో నో ప్రాబ్లం, ఇప్పుడు డిస్టర్బెన్స్ అయినా వదిలేదు, అది లేదు, దీన్ని మనమైతే క్లియర్గా చేద్దాము. ఒక్క నిమిషం ఫ్రెండ్. సో ఈ విధంగా ప్రాబ్లం అయినా కూడా నేను మీకోసం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి మీరే చూసారు కదా, ఇంతకుముందు కూడా అలానే అయింది. సో ఇప్పుడు ఫిన్ నిఫ్టీ జోలికి వస్తే చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనదైతే సపోర్ట్ అదే ఎక్కడైతే రెసిస్టెంట్ దగ్గర ఆగిందో మార్కెట్ అక్కడి నుంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ వచ్చేటప్పుడు సెకండ్ సపోర్ట్ దగ్గరికి రాలేదు, అంటే పెండింగ్ ఉండిపోయింది. సో పెండింగ్ ఎప్పుడు కంప్లీట్ అయిందో మీకు ఇప్పుడు లాస్ట్లో చూస్తారు కదా, మీకే తెలుస్తుంది కదా, చూడండి. సో ఈ విధంగానైతే మార్కెట్ అయితే మనకైతే ఇంటిమేషన్స్ ఇస్తూ మరి ఫాల్ అయితే అవుతుంది. సో ఒక హై క్రియేట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఎక్కడికి వచ్చింది మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ దాకా వచ్చింది, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ మార్కెట్ పోతూ 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 ఏం చేస్తుంది, మనకు ఇండికేషన్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట, నేను పడుతున్నా, నేను పెరుగుతున్నా అని చెప్పేసి. అయితే 1 మినిట్లో ట్రేడ్స్ అయితే ఈరోజు ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. సో 1 మినిట్ ట్రేడ్ చేసే వాళ్ళు చేశారు. నేను అంటే కొంత మన సభ్యులతోని, మన గ్రూప్ సభ్యులతో నేను ఈరోజు లైన్లో ఉండే నేను వాళ్ళన్నిటికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోన్లో. సో అలాగే మార్కెట్ జరిగింది. లాస్ట్లో పడేటప్పుడు మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాం. చూడండి ఇక్కడ ఏం ఫామ్ చేసింది, పైకి వెళ్ళిన తర్వాత ఒక ట్రెండ్ అయితే ఫామ్ చేసింది, అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి చూడండి ఇక్కడ క్లియర్గా మన సపోర్ట్లు అయితే పనిచేసినాయి కదా, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. సో దాంట్లో ఏంటంటే మార్కెట్ అంచనాను బట్టి నేను అది గీయలేదు, కానీ అది 100% అక్కడ ఉందని నాకు తెలుసు ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా జెన్యున్గా నేను మాట్లాడతా కాబట్టి చెప్తున్నా. మీరు అన్ని వీడియోలు చూడండి, ఎక్కడ మనం మిస్టేక్ చేయలేదు. సో ఈ ట్రెండ్ అయితే బ్రేక్ చేసుకుంది. బ్రేక్ చేసుకున్న తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత బ్రేక్ డౌన్ వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ప్రాపర్గా తర్వాత ఎక్కడికి వెళ్ళింది, మన సపోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళింది, సపోర్ట్ నుంచి బౌన్స్ అయింది. సో ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా మనకు తెలిసేది ఏంటంటే చూడండి క్లియర్గా నిఫ్టీ పక్కనే నేను రెసిస్టెంట్లు అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎందుకు అలా డ్రా చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్ ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఎందుకంటే పక్కన రెసిస్టెంట్లు ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సో దీన్ని రెస్పెక్ట్ చేయకపోయినా పైదాన్ని అయితే రెస్పెక్ట్ చేస్తుంది. నిఫ్టీ అయితే ప్రాపర్గా అయితే పనిచేసింది ఫ్రెండ్స్. సపోర్ట్ నుంచి రెసిస్టెంట్
రెసిస్టెంట్ నుంచి సపోర్ట్. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు మంచి ట్రెండ్ అయితే ఫాలో అయితే అయింది, అంటే నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. సో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రాపర్గా పనిచేస్తుంది కాబట్టి నిఫ్టీ ఫాలింగ్ కూడా ప్రాపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా రెస్పెక్ట్ అయితే చేసింది కదా, ఇప్పుడు అన్నీ తెంపుకొని, అంటే నిఫ్టీ ఫాలింగ్ అయితే లాస్ట్లో అయితే భయంకరంగా వచ్చింది ఫ్రెండ్స్. సో అది రావడానికి రీజన్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన అనాలిసిస్ని ప్రాపర్గా చేసుకుంటే తప్ప మనమైతే ఇప్పుడైతే అంటే మార్కెట్లో నిలబడలేం. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు లక్షలు సంపాదించే సీక్రెట్ ఏంటో చెప్తాను, సీరియస్గా చెప్తాను. చూడండి, మీరు సమయం ఇవ్వడం వల్ల మీరు ఏ విధంగా మీరు పర్ఫెక్ట్ అవుతారు మార్కెట్లో, ఏ విధంగా మీరు ఎర్న్ చేస్తారు మార్కెట్లో. అంటే వచ్చిన రోజే ఎవడు లక్షలు సంపాదించాడు ఫ్రెండ్స్. రాను రాను వాళ్ళ స్ట్రాటజీ మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ డబ్బులు అనేవి సంపాదిస్తారు. లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు షేర్ మార్కెట్లో. సో ఇప్పుడు మనము సంపాదించాలంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు గమనించండి, మీరు క్లియర్గా నేను చెప్తున్నాను, మార్కెట్కి సమయం ఇస్తే నేను చెప్తున్న కొద్ది రోజులలోనే మీరు కూడా లక్షలు సంపాదించడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ సిచ్యువేషన్ని మనం అయితే అబ్జర్వ్ చేయాలి. నేను ఫస్ట్ మొదట ఏం చెప్తాను అంటే, 3-4 కన్ఫర్మేషన్లు ఉంటేనే, 2 లేదా అంతకంటే ఎక్కువ 3, 4, 5 ఎన్ని కన్ఫర్మేషన్లు ఉన్నా తీసుకొని ట్రేడ్ ఎంట్రీ అయితే మనకైతే లాస్ అయితే రాదు ఫ్రెండ్స్. సో చూడండి, మీరు ఎక్కడెక్కడైతే మార్కెట్ కన్సాలిడేట్ చేస్తుందో ఆ ఏరియాని మీరు ప్రతిరోజు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఏరియా లెవెల్స్ మీకు ఎంత ఇంపార్టెంట్ అవుతాయో తర్వాత చెప్తాను నేను, అంటే ప్రాక్టీస్ చేయండి. ఎంత ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ కన్సాలిడేట్ చేసిందా, కిందికి వచ్చింది. కన్సాలిడేట్ ఎక్కడెక్కడ అవుతుందో మార్కెట్ అక్కడ అన్ని చోట్ల కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది. డెసిషన్ ఏరియా మెయిన్, ఈ డెసిషన్ ఏరియాని మనం తెలుసుకుంటే 100% సక్సెస్ అవుతాము. ఈరోజు మనం పెట్టిన దానికి ఏంటి, ఆ థంబ్నెయిల్కి దీనికి మ్యాచ్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. మీరు లక్షలు సంపాదించాలన్నా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అద్భుతంగా సక్సెస్ అవుతారు, 100కి 200% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే నేనైతే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి, గ్రూప్లో క్లాసులు అవుతాయి కాబట్టి అక్కడ మనం డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.